బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు మా పొలిటికల్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. అసలు లావణ్య ఒక తప్పు తర్వాత మరొక తప్పు చేసుకుంటూ పోతుంది. మొన్నటి వరకు కేసులు, అలానే విమర్శలు, ఇప్పుడు దాడులతో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ చేస్తుంది. అసలు లావణ్య కావాల్సింది ఏంటి, తన మెంటాలిటీని ఎలా అర్థం చేసుకోవాలనే విషయాల్ని మనం సార్తో డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే ప్రియాంక. కార్తిక్ గారు, ఒక విధంగా చూసుకుంటే తప్పు మీద తప్పు లావణ్య చేస్తుంది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. ఫైల్ అయిన తర్వాత నిందితుడిగా ఛార్జ్ షీట్ లో పేర్చిన తర్వాత, ఆయన పేరు చేర్చిన తర్వాత ఎందుకు ముంబై వెళ్ళి గొడవ చేయాలి? ఇప్పుడు తర్వాత మాస్ అసోసియేషన్ ముందు కూడా ధర్నా చేస్తాను అంటూ లావణ్య చెప్పడాన్ని అసలు ఏ విధంగా చూడాలంటారు? నిజానికి ప్రియాంక, ఈ ఇష్యూలో నా బోటోడు కలవ చేసుకోవడం అనవసరం. నా స్థాయి కాదని ఎప్పుడూ మాట్లాడలేదు. రావణ్ చేసిన డైరెక్ట్గా మనం ఎప్పుడు మాట్లాడలేదు. చాలా మంది గెస్టులు మన టీవీకి వచ్చారు, మాట్లాడేటప్పుడు నేను ఎప్పుడు మాట్లాడింది లేదు. ఎందుకంటే రాజకీయాలు, రాష్ట్రం, దేశం, ఈ పరిస్థితులు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ రోజు రోజుకి పెరిగిపోతున్న న్యూసెన్స్ కారణంగా ఈ ఇష్యూ మీద తప్పనిసరిగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. నిజానికి లావణ్య ఇది మొదటిసారి ఇంటికెళ్ళి గొడవ చేయటం అనేది మొదటిసారి కాదు. గతంలో మాధవపూర్లో ఉండేటువంటి రాజు తరుణ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ పూట, వాళ్ళ ఫాదరు మదరు ఓల్డ్ మెన్స్, ఖచ్చితంగా వాళ్ళ వయసు రీత్యా వాళ్ళ అమ్మకి షుగర్ కూడా ఏదో ఉంది అని చెప్పేసి అన్నారు. అలాంటి వాళ్ళు కడిగిపోయి డోర్ కొట్టి గొడవ చేసే ప్రయత్నం చేసింది, మీడియాని పట్టుకొని పోయి. అది ఫస్ట్ మిస్టేక్. రెండోది, మన శేఖర్ భాష మీద లైవ్ లోనే చెప్పులు విసరటం మనం చూసాం ఒక ఛానల్లో. తర్వాత బూతులు తిట్టడం చూసాం. తర్వాత బయటకు వచ్చాక ఒకసారి దాడి చేయటం చూసాం. అది కూడా కేసు నమోదైంది జూబ్లీహిల్స్ పిఎస్లో. మాదాపూర్ పిఎస్లోనేమో రాయతురం ఫాదర్ ఇంటికి వెళ్ళి గొడవ చేయబోయిన దానికి సంబంధించిన కేసు ఒకటి ఉంది. జూబ్లీహిల్స్ పిఎస్లోనేమో శేఖర్ భాష మీద దాడి చేసిన కేసు ఒకటి ఉంది. ఇవన్నిటికీ మించి ప్రీతి ఉదయ్ వాళ్ళు ఆల్రెడీ సైబర్ క్రైమ్ దగ్గర ఇచ్చారు, మహిళా కమిషన్ దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. అవి ఎఫ్ఐఆర్లు అయ్యాయి లేదు, క్లారిటీ లేదు. తర్వాత ముంబైలో ఇప్పుడు మాల్వీ వాళ్ళ ఇంటికి పోయి ఆమె చేసిన రాశారు. ఇప్పుడు ఒకటే విషయాన్ని, ఒకటే రభసని పదే పదే చేస్తే ఏమనాలి? ఒకసారి చెప్తే పిట్టి కేసు కావచ్చు, రెండోసారి చేస్తే పిట్టి కేసు కావచ్చు, అది కౌన్సిలింగ్ చేసి పంపించే కేసు కావచ్చు. కానీ పదే పదే తను దాడికి దిగుతుంది అంటే అది ఇంటెన్షన్ అని అర్థమవుతున్నప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేసి అమ్మాయికి అరెస్ట్ చేయట్లేదు? ఒకటి, నేను ఆ అమ్మాయి మీద ఉన్న డ్రగ్స్ కేసులో ఆ అమ్మాయి చేస్తున్న రాజుతున్న భర్తనో, లేదంటే పెళ్లి చేసుకున్నాడనో, లేదంటే సహజీవనం చేశాడనో ఈ ఇష్యూ గురించి మాట్లాడలేదు. ఆ ఇష్యూ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఆ ఇష్యూ ఆల్రెడీ నువ్వు కేసు పెట్టావు, నువ్వు ఆల్రెడీ కోర్టులో ఫైట్ చేసుకుంటున్నావు, కోర్టు ఏం తీర్పిస్తానో చూడాలి. అది పక్కన పెట్టేసి కోర్టుకి, న్యాయ వ్యవస్థకి ఆల్రెడీ నువ్వు అప్రోచ్ అయిన తర్వాత కూడా అది కాదంటూ రోడ్డు మీద పడి నువ్వు చేస్తున్న న్యూసెన్స్ ఏదైతుందో దీన్ని నేను మాట్లాడుతున్నా. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ ఇష్యూలో నేను ఏది పట్టదలుచుకోవాలి, అది కోర్టు చెప్పింది. సరే, భర్త పెళ్లి చేసుకున్నాడా లేదా, సహజీవనం చేశాడా, సహజీవనం చేస్తే తనకి ఏ రైట్స్ వస్తాయి? నిజానికి ఒక్క విషయం క్లియర్గా చెప్తా వింటాక, తనకు వచ్చే రైట్స్ ఏంటనేది తనకి క్లారిటీ ఉందో లేదో కానీ నేను క్లారిటీ ఇస్తున్నా. తనకి పెళ్ళయింది రాయితరంతోనే అనుకోకాల, కోర్టు దాన్ని అగ్రీ చేసింది అనుకో, కోర్టు దాన్ని ఓకే చేసి అవును రాయితరంతో ఈ అమ్మాయికి పెళ్ళయింది, ఈ అమ్మాయి సాక్ష్యాలు ప్రొవైడ్ చేయగలిగింది, నిజమే అన్నది అనుకో. తర్వాత జరిగే పరిణామం ఏంది? రాయితరుని బలవంతంగా ఇంకా ఆపరాన్ని పంపారు. రాయితరుని డైవర్స్ అప్లై చేసుకుంటాడు. డైవర్స్ అప్లై చేసుకోవడం ద్వారా ఈ అమ్మాయి ఎవరైతే లావణ్య ఉందో తన మెయింటెనెన్స్, భరణము అడగగలదు. సరే, సహజీవనాన్ని మ్యారేజ్ గా కన్సిడర్ చేసినా సరే తను అడగగలిగింది మెయింటెనెన్స్ లేదా భరణం. తను అది ఆల్రెడీ తను అడగదలుచుకుంటే తను అడుక్కోవచ్చు. కానీ అది పక్కన పెట్టి ఎవరైనా సరే రాయితరుని బలవంతంగా వచ్చి లావణ్యతో కాపురం చేయమని ఎవరు చెప్పలేరు. రాయితరం లావణ్యను వద్దన్న తర్వాత, లేదా లావణ్య రాయితరుని వద్దనుకున్న తర్వాత ఎవరిని ఎవరితో కలిపి కాపురం చేపించలేరు. ఇప్పుడు ఎవరైనా విడిపోయిన జంటను తీసుకొచ్చి సమంతను తీసుకొచ్చి నాగ చైతన్యం తీసుకొచ్చి సమంతతో కాపురం చేపించగలవా? వాళ్ళు విడిపోదామని డిసైడ్ అయ్యారు. ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసి డిసైడ్ అయ్యారు కాబట్టి అది సామరస్యంగా పోయింది. వాళ్ళు ఏ ఒక్కరు విడిపోదామని గట్టిగా అనుకున్నా సరే విడిపోవడానికి స్కోప్ ఎక్కువ. బలవంతంగా ఎవరు కాపురం చేపిస్తారు? ఇప్పుడు రాయితరం లావణ్య వద్దనుకుంటాడు. ఎందుకు వద్దనుకుంటాడు అనుకోవడానికి రాయితరం చాలా కారణాలు చెప్పాడు. ఈ అమ్మాయి మస్తాన్ సాయితో రిలేషన్ పెట్టుకుంది, కేసు పెట్టింది, మస్తాన్ సాయి మీద కూడా సేమ్ కేసు పెట్టింది, ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు రాయితరం నాకున్న డౌట్ ఏంటి అంటే, ఎందుకు మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ చూపించి క్వాష్కి వెళ్ళట్లేదు? నిజానికి మస్తాన్ సాయి మీద కూడా సేమ్ కేసు పెట్టింది కాబట్టి రాయితరం కోర్టుకు వెళ్ళి నా మీద పెట్టిన కేసు ఆల్రెడీ రాయితరం మీద, మస్తాన్ సాయి మీద పెట్టింది. నేను ఏ రకంగా సహజీవనం చేశాను, ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, మోసం చేశాను, ఇవన్నీ ఏ కారణాలు చెప్తుందో
ఇదే కారణాలు మస్తాన్ సాయి మీద కూడా చెప్పింది. కాబట్టి ఈ అమ్మాయి కావాలని కేసులు పెట్టే అమ్మాయి తప్ప దీంట్లో నిజం లేదు, నా మీద పెట్టిన కేసుని కొట్టివేయండి అని చెప్పేసి అడగొచ్చు కోర్టుని. మరి ఎందుకు ఇంతవరకు అడగట్లేదు అనేది కొంత క్వశ్చన్ మార్క్. ఏది ఏమైనా సరే లావణ్య కేసు ఏ మేరకు నిలబడ్డా సరే ఆ అమ్మాయికి వచ్చేది మహాంత మెయింటెనెన్స్ లేదా భరణం. అది చివరికి కోర్టు డిసైడ్ చేసింది. సరే కోర్టులో ఉంది కాబట్టి దాని మీద మనం మాట్లాడటం ఎక్కువ తక్కువ వేస్ట్. అది కోర్టే డిసైడ్ చేసి జడ్జి గారు డిసైడ్ చేస్తారు లావణ్యకి ఏం వస్తుంది ఏం రాదు అనేది పక్కన. సరే ఇప్పుడు సరే అది కోర్టులో తను ఫైల్ చేసుకోగలగాలి. కానీ బయటకు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయటం ఏంటి, ఇళ్ల మీద పోయి దాడులు చేయటం ఏంటి, బయటకు వచ్చి బూతులు తిట్టడం ఏంటి, ఇది పోలీసులు సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే సమాజంలో న్యూసెన్స్ చేయడానికి ఎవరు అగ్రీ చేయడానికి వీల్లేదు, వ్యక్తుల మీద దాడులు చేయడానికి ఎవరు అగ్రీ చేయడానికి వీల్లేదు. ఎవరికి ఎవరి మీద దాడి చేసే రైట్ లేదు. ఇదే దాడి లావణ్య మీద చేసినా తప్పే అంటాం మనం, లావణ్య ఇంకోటి మీద చేసినా తప్పే అంటాం. ఇప్పుడు మాల్వి లావణ్య ఇంటికి వచ్చినా తప్పే అంటాం దాడి చేయడానికి వస్తే లేదా గొడవ చేయడానికి వస్తే. కానీ ఇప్పుడు లావణ్య మాల్వి ఇంటికి పోయింది, లావణ్య రాయ్తరన్న ఫాదర్ ఇంటికి పోయింది, లావణ్య శేఖర భాష మీదకి పోయింది. ఇవన్నీ మనకి తెలుస్తున్నామని కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా లావణ్య చేస్తుంది తప్పు. ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధమైనటువంటి పనులు, చట్టాన్ని చేతిలో తీసుకునే పనులు. సార్ అంటే ఒక విధంగా చూసుకోండి, ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. కానీ తన మైండ్ సెట్ ప్రకారం అంటే ఒక విధంగా దాడులు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఇంటికి వెళ్ళి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కావచ్చు, వీటన్నిటినీ చూస్తుంటే రాజ్ తరుణ్ని దక్కించుకోవడం కోసం ఇవన్నీ చేస్తుందా, ఆ విల్లా కోసం చేస్తుందా, లేదంటే తన కెరియర్ ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చింది కాబట్టి రాజ్ తరుణ్ జైలుకి వెళ్ళి తన కెరియర్ ని స్పాయిల్ చేసుకొని తిరిగి తన దగ్గరికి రావాలని చూస్తుందా, ఏంటి అసలు తనకి ఏం కావాలి? రాజ్ తరుణ్ జైలుకి వెళ్తాడని అనుకోవడానికి లేదు, ఎందుకంటే తనకు ఆల్రెడీ ముందస్తు బెయిల్ వచ్చేసింది ఈ కేసులో. సో అంతిమంగా ప్రూవ్ కావాల్సింది ఈ కేసులో ఏంటి, రాజ్ తరుణ్ లావణ్యకి భర్త కాదా, భర్త అయితే ఏంటి భర్త కాకపోతే ఏంటి, ఇది మాత్రమే ప్రూవ్ కావాల్సింది. ఇంకా రాజ్ తరుణ్ జైలుకి వెళ్తాడు వెళ్ళడు ఇవన్నీ సరే ముందస్తు ఇప్పుడే మనం మాట్లాడుకోవటం ఎందుకులే. కానీ తను లావణ్య చేసే పోరాటం న్యాయపరంగా చేయదలుచుకుంటే చేసుకోవాలి. కానీ మనం మాట్లాడుతుంది న్యాయ పోరాటంగా తన రైట్ కాదు, న్యాయ పోరాటం చేయడం తనకున్న రైట్. ఆ రైట్ మనం మాట్లాడదలుచుకోలేదు, తను చేసుకోవచ్చు కనుక. కానీ బయటకు వచ్చి చేస్తున్న న్యూసెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఖండిస్తున్నాం, దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పుడు తను అమ్మాయి నో డౌట్, తను ఎవరు ఇవ్వకూడదు. కానీ మాధవి కూడా అమ్మాయి కదా, మాధవి నువ్వు తిట్టకూడదు కదా, మాధవిని నువ్వు తిడుతూ నిన్నెవరు ఏమి అనొద్దు, నీ గురించి ఎవరు ఏం మాట్లాడద్దు అంటే కరెక్ట్ కాదు కదా. తను కొన్ని ఆడియో లీకులు ఇస్తా ఉంటుంది సోషల్ మీడియాకి, తన మీద మాత్రం ఏ ఆడియో లీకులు చేయొద్దు అని చెప్తా ఉంటది. అది ఎలా కరెక్ట్ అవుతుంది? రెండోది నీ గురించి ప్రీతి సఫర్ అయినా నేను లావణ్య గురించి అని చెప్పింది కదా బయటకు వచ్చేసి. ఇవన్నీ నువ్వు ఫస్ట్ ఈ ఇష్యూని బయట తీసుకొచ్చింది లావణ్య, మీడియా ముందుకు వచ్చింది లావణ్య. మీడియా ముందు చర్చించడానికి కారణం లావణ్య చేసిన ఆరోపణలు, లావణ్య చేసిన కామెంట్లు, లావణ్య తిట్టిన తిట్టు, అంతే కదా. ఇప్పుడు లావణ్య తిట్టు గురించి మాట్లాడుకోవాలి, కామెంట్ గురించి మాట్లాడుకోవాలి, అమ్మాయి చేసిన ఆరోపణల గురించి మాట్లాడుకోవాలన్నప్పుడు ఏళ్ళు ఒకవైపే చూపిదు, ఒకవైపు ఏళ్ళు చూపిస్తుంటే నాలుగేళ్ళు తన వైపు చూపిస్తున్నాయి అనే విషయం లావణ్య అర్థం చేసుకోగలగాలి. అందుకే అది మీడియా మాట్లాడుతుంది. కాకపోతే నువ్వు అన్నావు కదా విల్లా కోసం అనేది, ఆ విల్లా సహజంగా మనకున్నటువంటి లీగల్ నాలెడ్జ్ ప్రకారం లావణ్యకి రావడానికి అవకాశం లేదు. మనకున్న సమాచారం ప్రకారం అది రాయితను పేరు మీద ఉంది. రాయితను ఎవరికి కావాలంటే వాళ్ళకి అమ్ముకోవచ్చు. కాకపోతే ఇప్పుడు అమ్మాయి చెప్పేది ఏంది, లావణ్య మోస్ట్లీ నా మీద వీలునామా రాశాడని. వీలునామా అనేది మళ్ళీ మార్చుకోగలుగుతాడు. ఒక మనిషి తను బతుకున్నంత వరకు ఎన్నిసార్లైనా వీలునామా మార్చుకోవచ్చు. నిజంగా రాయితను లావణ్యకి వీలునామా రాసిచ్చినా సరే రాయితను కావాలనుకుంటే ఇంకొకరి పేరు మీదకి మార్చుకోవచ్చు, దాన్ని అమ్ముకోవచ్చు. సో ఆ వీలునామా అనేది చెల్లుబాటు అయ్యేది కాదు ఒకటి. రెండోది ఆ వీళ్ళ రాయితరునికే వస్తుంది తప్ప లావణ్యకి రాదు. అది మరి అమ్మాయి మన ముంబైలో కూడా కేసు నమోదైంది. కాకపోతే నా ఇంటెన్షన్ ఏంటంటే ఎందుకు పోలీసులు ఈ అమ్మాయి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయట్లేదు, ఎందుకు ఈ అమ్మాయిని అరెస్ట్ చేయట్లేదు, ఈ అమ్మాయి ఎంతమంది మీద దాడి చేయాలని మీరు అనుకుంటున్నారు? పోలీసులు ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నారా? ఈ అమ్మాయి వెనకాల పోలీసులు ఉన్నారా? ఈ అమ్మాయి ఎందుకు రోడ్డు మీద పడి దాడులు చేస్తుంటే ఎందుకు కూకుంటున్నారు? ఒక నైట్ టైము 60 ఏళ్ళకి పైబడ్డ ముసలి వాళ్ళు ఉన్న ఇంట్లోకి వెళ్ళి డోరు కొట్టి మీడియా ముందు రభస్ చేసే ప్రయత్నం చేసిందంటే ఎందుకు సీరియస్ గా యాక్షన్ తీసుకోలేదు? ఫస్ట్ పాయింట్. రెండు, ముంబై పోయి తప్పుడు ఫ్లాట్ నెంబర్ ఏదో చెప్పిందంట, మరి మనం ఇంటిలో సమాచారం ప్రకారం మాలియోళ్ళ ఇంటికి పోయి రభస్ చేస్తే ఎందుకు సీరియస్ గా తీసుకోవటం లేదు? రెండు, ఎందుకు లైవ్ లో చెప్పులు విసిరినా లేదు బయట దాడులు చేసినా ఈ అమ్మాయిని ఎందుకు ఇంకా కన్సిడర్ చేసి బయట వదులుతున్నారు? మూడు, ఇంకా నాలుగోది ఇంకెవరి మీద దాడి చేయాలనుకుంటున్నారు? ఈ ప్రియాంక మీద దాడి చేయాలా, కార్తీక్ మీద దాడి చేయాలా, ఇంకెవరి మీద దాడి చేయాలా?
దాడి చేసిందా కాగాలనుకుంటున్నారా మీరు ఎవరైనా? ఉమ్, అది క్లియర్ గా పోలీసులు కూడా ఈ విషయంలో స్ట్రిక్ట్ గా కావాలి. మహిళా కమిషన్ కూడా స్పందించాలి. ఈ దాడుల్ని, ఈ బూతుల్ని సోషల్ మీడియాలో లావణ్ చేస్తున్న అనిచాలని ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. సార్ అంటే ఇప్పుడు మీరు అన్న ప్రశ్నలు ఓకే, తన దాడులకు దిగుతుంది కాబట్టి ఎందుకు అరెస్ట్ చేయలేదని క్వశ్చన్ చేస్తున్నారు. కానీ నేరుగా డ్రగ్స్ కి సంబంధించి కూడా అవును నేను తీసుకున్నాను అంటూ కూడా కొన్ని లైవ్స్ లో ఆమె చెప్పడాన్ని, వీటిని బేస్ చేసుకుని కూడా తన మీద ఆల్రెడీ కేసెస్ ఉన్న నేపథ్యంలో ఎందుకు పోలీసులు రియాక్ట్ అవ్వట్లేదు? అంటే డ్రగ్స్ సంబంధించి ఆమె మీద ఆల్రెడీ కేసు ఉంది. ఉమ్, ఇవన్నీ ఆమె దానికి పోయి జైలుకి కూడా పోయి వచ్చింది, బెయిల్ మీద ఉంది. అవును. సో దానికి సంబంధించిన కేసు నడుస్తుంది కాబట్టి తను ఏదైనా మీడియాలో నేను డ్రగ్స్ తీసుకుంటున్నా అని చెప్తాను, డ్రగ్స్ నాకు తెలుసు అని చెప్తాను, అవన్నీ ఎవిడెన్స్ కింద మనకు వస్తే పోలీసులు దాన్ని వాడుకుంటారు. అవును. సరే ఆ కేసులో ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేస్తారని అనుకోను. కానీ నేను అడుగుతుంది ఏంటంటే వరుసగా దాడులు జరుగుతుంటే ఎందుకు దాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మాత్రం నేను పాయింట్ అవుట్ చేయదలుచుకున్నాను. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.